నమస్తే, వెల్కమ్ టు జీ తెలుగు న్యూస్. నేను రత్న. ఇక దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ లాభాల్లో కొనసాగుతున్నాయి. యుద్ధం ముగింపుపై అమెరికా, ఇరాన్ మధ్య ప్రాథమిక ఒప్పందం కుదిరిందని, హర్ముజ్ జలసంధిని వెంటనే తెరుచుకుంటుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటన చేయడం స్టాక్ మార్కెట్లకు కొత్త ఊపునిచ్చింది. బులియన్ మార్కెట్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. అయితే 24 క్యారెట్స్ గోల్డ్ 2,500 రూపాయలు పెరిగి 1,52,900 రూపాయల దగ్గర కొనసాగుతూ ఉండగా, కేజీ సిల్వర్ 5,500 రూపాయలు పెరిగి 2,51,750 రూపాయల వద్ద కొనసాగుతుంది. డాలర్తో పోలిస్తే రూపాయి 46 పైసలు పెరిగి 94 రూపాయల 65 పైసల వద్ద ఉంది. ఇదే అంశంపై మనతో చర్చించడానికి సిద్ధంగా ఉన్నారు ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్ మాధవిరెడ్డి గారు. మాధవిరెడ్డి గారు, నమస్తే అండి. నమస్తే అండి. సో మనం చూస్తున్నాం, ఈరోజు స్టాక్ మార్కెట్ లాభాల్లో కొనసాగుతుంది. మరి క్లోజింగ్ ఎలా ఉండే అవకాశం ఉంటుంది అంటారు? సో ఈ రోజు కూడా పాజిటివ్ గానే క్లోజ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయండి. ఆల్మోస్ట్ 24,000 కూడా టచ్ అవబోతూ ఇప్పుడు అది 23,800 ఈ రేంజ్ లో మనకి మార్కెట్స్ అనేవి పాజిటివ్ గా అరౌండ్ 200 అబౌవ్ 300 పాయింట్స్ అబౌవ్ లోనే మార్కెట్ ఇప్పుడు ట్రేడ్ అవుతూ ఉందండి. ఇదే ట్రెండ్ ఈ రోజు ఈవినింగ్ వరకు కూడా మనకి కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఇంకా ఎక్కడ చూసినా మనకి పాజిటివ్ న్యూస్. ఐదర్ గ్లోబల్ మార్కెట్స్ మీరు తీసుకుంటే యుఎస్ మార్కెట్స్ కూడా ఈ స్పేస్ ఎక్స్ మంచి లిస్టింగ్ అవ్వడంతో ఆ మార్కెట్స్ కూడా చాలా పాజిటివ్ గా యుఎస్ మార్కెట్స్ ఉన్నాయి. అలానే ఏషియన్ మార్కెట్స్ కూడా ఎప్పుడైతే ఈ పీస్ డీల్ వచ్చిందో, ఎప్పుడైతే క్రూడ్ ఆయిల్ ధరలు ఎస్పెషల్లీ $80 to $84 కి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇంకా అది $80 కూడా వచ్చేసే అవకాశం ఉంటుంది అని ఎప్పుడైతే న్యూస్ వచ్చిందో, సో ఇమీడియట్లీ అంతా కూడా ఏషియన్ మార్కెట్స్ అండ్ యుఎస్ మార్కెట్స్ యాజ్ వెల్ యాజ్ మన మార్కెట్స్ కూడా ఆ పాజిటివ్ న్యూస్ తో మనకి ఈ రోజు ముందుకు వెళ్తున్నాయండి. అలానే బాండ్ డీల్స్ కూడా చాలా వరకు తగ్గాయి. ఇంకా మనకు ఎస్పెషల్లీ పాజిటివ్ న్యూస్ ఏంటంటే రూపీ కొంచెం బాగా స్ట్రెంథనింగ్ అయిందండి. ఈ రోజు ఆల్మోస్ట్ 94.56 వరకు వచ్చేసింది. సో ఎక్కడ 96-97 నుంచి మళ్ళీ అది ఆల్మోస్ట్ 94.5 వరకు వచ్చింది. సో ఈ రూపీ అనేది మనకి ఏదైతే ఈ పర్టికులర్ ఎప్రిషియేషన్ కనిపించిందో, రికవరీ కనిపించిందో, మార్కెట్ కూడా చాలా పాజిటివ్ గానే తీసుకుంది. ఓకే, యుద్ధ భయాలు పూర్తిగా తొలగిపోయాయి అనుకోవచ్చా? ఇంకా ఏమైనా రిస్క్ ఉండే అవకాశం ఉందంటారా? లేదండి, అంటే ఇది మీరు అన్నది రైట్ క్వశ్చన్ అండి. ఇది మొదటిసారి కాదు ఇలాంటి అగ్రిమెంట్స్. అంటే ఇంకా పీస్ అగ్రిమెంట్ జరగబోతోంది, ఇంకా అంటే ఇరాన్ యుఎస్ మధ్య పీస్ డీల్ జరగబోతుంది. అలానే ఇజ్రాయెల్ ని కూడా మేము లైక్ వీ హ్యావ్ టేకెన్ ఇన్ టు కన్సిడరేషన్, అందరూ కూడా ఈ అగ్రిమెంట్ లో వెళ్తున్నారు అని చెప్పడము, మళ్ళీ ఆ టైం వచ్చిన తర్వాత మళ్ళీ మా ఇద్దరి మధ్య కుదరలేదు అని మళ్ళీ యుద్ధం మళ్ళీ యాజ్ అ విధిగా సాగించడం అనేది దిస్ ఈస్ ఆల్మోస్ట్ ఇది థర్డ్ టైం అండి ఈ విధంగా. బట్ ఏంటంటే ఈసారి కొంచెం ఇరాన్ కూడా పాజిటివ్ గా, అంటే ఓన్లీ యుఎస్ఏ ఎప్పుడు కూడా మీకు తెలుసు కదా, ట్రంప్ మాత్రమే ఈ విధంగా మనకి ఎప్పుడు మనకి న్యూస్ లో రావడము, అంతా అయిపోయింది, యుద్ధం అయిపోయిందని చెప్పడము, ఇరాన్ దాన్ని ఖండించడము, అలాంటిది ఏమీ లేదు మా మధ్య, ఎలాంటి ఇది కూడా డీల్ ఏమి అంత పాజిటివ్ గా జరగలేదని ఇరాన్ అనగానే మళ్ళీ మార్కెట్స్ అన్ని కూడా మళ్ళీ నెగిటివ్ లోకి వెళ్ళిపోవడం, ఇదంతా కూడా ఆల్మోస్ట్ థర్డ్ టైం ఈ ప్యాటర్న్ అనేది మనకి కంటిన్యూ అవుతుందండి. బట్ ఈసారి ఏంటంటే ఇరాన్ కూడా ముందుకు వచ్చి డీల్ అనేది చాలా ముందుకు వెళ్తుంది. అలానే మన ఫ్రైడే రోజు, ఈ వారంలో ఫ్రైడే రోజు జెనీవాలో ఇద్దరి మధ్య కూడా అగ్రిమెంట్ అప్రూవల్ సంతకాలు కూడా అందరి సమక్షంలో జరగబోతున్నాయి. దిస్ ఈజ్ వెరీ కన్స్ట్రక్టివ్ వేలో జరుగుతున్నాయి. బట్ ఎనీథింగ్ కెన్ హ్యాపెన్ విత్ ట్రంప్ కదండి, చెప్పలేం కదా. సో వీ హ్యావ్ టు బి లిటిల్ బిట్ కాషియస్ టిల్ ద అగ్రిమెంట్ కమ్స్ టు. ఎందుకంటే ఇందులో చాలా విషయాలు ఉన్నాయండి. ఇప్పుడు ఇరాన్ ఏమంటుంది, మేము స్ట్రేట్ ఆఫ్ హార్మోజ్ ఓపెన్ చేస్తాం కానీ మాకు శాంక్షన్స్ అన్ని తీసేయాలంటుంది. దానికి యుఎస్ ఎంతవరకు ఒప్పుకుంటుంది? అలానే వాళ్ళకి ఎయిడ్ కూడా, అంటే యుద్ధం వల్ల జరిగే నష్టాన్ని వాళ్ళు భర్తీ చేయాలి అంటున్నారు. సో దానికి యుఎస్ ఎన్ని $1 బిలియన్ వాళ్ళకి చెల్లించబోతుంది? ఆ తర్వాత వాళ్ళు యురేనియం ఎన్రిచ్మెంట్ లిమిటెడ్ గా మాకు అలౌ చేయాలి అనేది కూడా వాళ్ళు చాలా కండిషన్స్ అండి. ఇరాన్ అయితే ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళ కండిషన్స్ కి తగ్గి ఒప్పుకునే పరిస్థితుల్లో లేదు. బట్ యుఎస్ హ్యాస్ టు కమ్ డౌన్, అంటే వాళ్ళ టర్మ్స్ అండ్ కండిషన్ కి యుఎస్ తగ్గి వాళ్ళు యాక్సెప్ట్ చేస్తే ముందుకెళ్తుందండి. ఇంకా ఇరాన్ అయితే మాత్రం ఓకే మళ్ళీ కంటిన్యూ చేద్దాం అన్నట్టుగానే ఉంది, వాళ్ళ కండిషన్స్ గానీ ఒప్పుకోకపోతే. సో ఈ ఫ్రైడే వరకు ఎదురు చూడాల్సి వస్తుందండి. సో ఫ్రైడే విల్ వెయిట్ అండ్ సీ వాట్ విల్ హ్యాపెన్ ఎంటైర్లీ. బట్ దిస్ ఇస్ వెరీ గుడ్ న్యూస్, అట్లీస్ట్ మూవ్ అయితే స్టార్ట్ అయింది, కన్స్ట్రక్టివ్ గా స్టార్ట్ అయింది. ఓకే, గోల్డ్ అండ్ సిల్వర్ లో కూడా మనం భారీగా కొంచెం మార్పులు చూస్తున్నాం. హైయెస్ట్ కు వెళ్ళిందనే చెప్పుకోవచ్చు. సిల్వర్ ఎక్కువగా పెరిగింది, 5,500 వరకు పెరగడం చూస్తున్నాం. అయితే స్టాక్ మార్కెట్ తో పాటు బులియన్ మార్కెట్ లో కూడా ఈ పరిణామాలు చూస్తున్నాం. ఎలా చూడొచ్చు అంటారు? ఇన్వెస్టర్స్ ఎవరైనా ఉన్నా వాళ్ళకి ఏం చెప్తారు?
సో ఎప్పుడు కూడా గోల్డ్ అనేది మనకి ఈక్విటీ మార్కెట్స్ తో కానీ లేకపోతే బాండ్ ఈల్డ్స్ తో యుఎస్ డాలర్ తో మనము ఇన్ఫ్లేషన్ తో లేకపోతే యుద్ధాలతో మనం దాన్ని ఆ, చెప్తూ ఉంటాం. అంటే హెడ్జింగ్ అగేనిస్ట్ ద రిస్క్, హెడ్జింగ్ అగేనిస్ట్ ద ఇన్ఫ్లేషన్. ఈ విధంగా గోల్డ్ ని మనం ఇంతవరకు చెప్తున్నాం అండి. బట్ ఇప్పుడు అదంతా కూడా మారిపోయింది. ఆ టర్మ్స్ అన్ని కూడా మారిపోయాయి, ఆ ఈక్వేషన్స్ అన్ని కూడా మారిపోయాయని ఖచ్చితంగా చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పుడు అంతా కూడా క్రూడ్ ఆయిల్ మీద డిపెండ్ అయినట్టుగా దాంతో గోల్డ్ కూడా మారుతున్నట్టుగా కనిపిస్తుంది. ఎనర్జీ ప్రైజెస్ తో ఖచ్చితంగా ఈ చేంజెస్ అనేవి మనకు కనిపిస్తున్నాయండి. అంటే క్రూడ్ ఆయిల్ ధర ఎప్పుడైతే పడిపోతుందో గోల్డ్ పెరుగుతుంది, క్రూడ్ ఆయిల్ మళ్ళీ పెరగగానే మళ్ళీ గోల్డ్ అనేది పడిపోతుంది. ఈ ప్యాటర్న్ ని మనము చాలా సార్లు ఈ లాస్ట్ ఫ్యూ మంత్స్ లో మనము యుద్ధం స్టార్ట్ అయిన దగ్గర నుంచి చూసాము. సో క్రూడ్ ఆయిల్ మళ్ళీ $100 కి వెళ్ళిందంటే మళ్ళీ గోల్డ్ అనేది క్రాష్ అయిపోతూ వస్తుంది. ఇప్పుడు గోల్డ్ పెరగడానికి కారణం ఏంటంటే క్రూడ్ ఆయిల్ అనేది మళ్ళీ $82, $84 కి రాగానే మళ్ళీ గోల్డ్ అనేది పెరుగుతూ వస్తుంది. సో దిస్ ఈజ్ అండ్ ఇంకొకటి సిల్వర్ ఎక్కువగా పెరగడానికి కారణం ఏంటంటే సిల్వర్ ఆల్మోస్ట్ 50% డౌన్ అయిందండి. హైయెస్ట్ పాయింట్ దగ్గర నుంచి మనకి 4,18,000 ఎంత వరకు వెళ్ళి మళ్ళీ 2,50,000 వరకు వచ్చిందంటే దాదాపుగా 50-60% వరకు తగ్గింది. అండ్ ఇంకోటి ఏంటంటే సిల్వర్ నే మేము ఎక్కువగా పాజిటివ్ గా ఎందుకు చెప్తున్నామంటే ఇప్పుడు మన ఇండియాలో ఈవీ ఈవీస్ అనేవి మనం ఎక్కువగా యూజ్ చేస్తూ ఉన్నాము. అలానే సోలార్ ఎనర్జీ, గ్రీన్ ఎనర్జీ, సెమీ కండక్టర్స్ కానీ వీటన్నిటిలో చిప్స్ మేకింగ్ లో కానీ ఇలా మ్యానుఫ్యాక్చరింగ్ గా చాలా విషయాల్లో సిల్వర్ అనేది యూసేజ్ అనేది పెరుగుతుందండి. ఖచ్చితంగా ఇండియాలో అది పెరుగుతుంది. సో మనం కూడా చాలా సిల్వర్ ని ఇంపోర్ట్ చేసుకుంటున్నాము. గోల్డ్ ని ఇంపోర్ట్ చేసుకోకుండా అయినా అవుతుంది కానీ సిల్వర్ ని ఇంపోర్ట్ చేసుకోకుండా జరగదండి. ఎందుకంటే అది మనకి మ్యానుఫ్యాక్చరింగ్ లో, ప్రొడక్షన్ లో చాలా అవసరం. ఐదర్ మీరు ఈవీ మేకింగ్ లో కానీ, సోలార్స్ లో కానీ, లేకపోతే సెమీ కండక్టర్స్ లో కానీ ఖచ్చితంగా సిల్వర్ ని వాడాల్సి ఉంటుంది. సో సిల్వర్ కి అయితే గోల్డ్ కన్నా ఎక్కువ పెరిగే అవకాశాలే ఉన్నాయని మాకు తెలుసు. ఓకే, గోల్డ్ కన్నా సిల్వర్ లో పెట్టుబడి పెట్టడం మంచిదే అంటారా? అవునండి, అందుకనే మేము అంటున్నాము గోల్డ్ ఈటీఎఫ్స్ లో కొంచెం పెడుతూ ఉండండి. దట్ ఈస్ ఎందుకంటే చాలా వరకు కరెక్ట్ అయిందండి సిల్వర్. ఆల్మోస్ట్ 50-60% కరెక్ట్ అయింది కాబట్టి. అండ్ ఇండస్ట్రియల్ యూసేజ్ కూడా గోల్డ్ కి అంత యూసేజ్ లేకపోవచ్చు కానీ ఇండస్ట్రియల్ గా, బట్ సిల్వర్ కి అయితే ఎందుకంటే గోల్డ్ ఎప్పుడంటే ఈక్విటీస్ మార్కెట్ ఎప్పుడైతే పెరుగుతుందో ఇన్వెస్ట్మెంట్స్ ఎవరు గోల్డ్ వైపు పెట్టరండి. సో గోల్డ్ లో ఎప్పుడు పెడతారు? ఈక్విటీ మార్కెట్స్ లో ఏమీ అర్థం కావట్లేదు, ఈక్విటీ మార్కెట్స్ లో ఇంకా అన్సర్టనిటీ ఉంది, ఈక్విటీ మార్కెట్ లో బాగా వాలటిలిటీ ఉంది. సో అంతవరకు గోల్డ్ పార్క్ చేసుకుంటారండి. ఎవరైనా అన్సర్టనిటీగా ఉండేటప్పుడు గోల్డ్ లో కొంత టైం వరకు అక్కడ మెయింటైన్ చేసుకుంటారు. ఎప్పుడైతే క్లారిటీ వచ్చిందో మొత్తం గోల్డ్ నుంచి అమౌంట్ అంతా తీసేసి ఈక్విటీ మార్కెట్ లో, ఎందుకంటే గోల్డ్ లో పెద్ద రిటర్న్స్ ఏమి రెగ్యులర్ గా మీరు గోల్డ్ లో పెట్టడం వల్ల రెగ్యులర్ రిటర్న్ ఏమైనా వస్తుందా? ఇట్ ఈస్ ఓన్లీ విల్ బి సీన్ యాజ్ సమ్ పార్కింగ్ స్పేస్. ఒక కొంత టైం వరకు అందులో పెట్టుకుంటారు. మళ్ళీ ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీస్ రాగానే గోల్డ్ లో ఉన్న అమౌంట్ అంతా తీసేసి ఈక్విటీ మార్కెట్ లోని ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేస్తారు. దట్ ఈస్ వాట్ వి మైట్ సీ. సో గోల్డ్ అయితే మొత్తం పెరిగేంత అయితే అవకాశాలు, అలానే పడిపోయేంత అవకాశాలు లేదండి. ఇట్ విల్ బి ఇన్ రేంజ్ బౌండ్ ఉంటుంది. బట్ సిల్వర్ హ్యాస్ గాట్ సమ్ పొటెన్షియల్. ఓకే, గోల్డ్ సిల్వర్ లో యుద్ధం వల్ల కొన్ని మార్పులు రావటం మనం చూస్తున్నాం రేట్స్ లో. ఒక రాబోయే 6 నెలల్లో బంగారం కానీ, వెండి కానీ వీటి ధరల్లో ఏ విధమైన మార్పులు ఉండే అవకాశం ఉంటుంది? మీ దానికి సంబంధించి మీ అనాలిసిస్ ఏంటి? సో నెమ్మదిగా అంటే ఎప్పుడైతే యుద్ధం తగ్గుతుందో, అలానే క్రూడ్ ఆయిల్ ధరలు మళ్ళీ $80 వస్తుందో, గోల్డ్ మళ్ళీ కొంచెం పెరగడం అనేది, నెమ్మదిగా పెరగడం అనేది కనిపిస్తుందండి. మళ్ళీ ఇన్ఫ్లేషన్ కి ఎగెనిస్ట్ గా గోల్డ్ పెరుగుతూ ఉంటుంది. ఈ రోజే మనకి తెలుస్తుంది లైక్ హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ చాలా పెరిగిందండి. ఆల్మోస్ట్ 9.68% పెరిగింది ఇండియాలో హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ అనేది. ఇన్ఫ్లేషన్ అనేది ఇండియాలోనే కాదండి, వరల్డ్ లో ఈ యుద్ధం వల్ల అన్ని కంట్రీస్ లో కూడా, అన్ని ఎకానమీస్ లో కూడా ఇన్ఫ్లేషన్ పెరిగింది. సో ఎప్పుడైనా ఇన్ఫ్లేషన్ పెరిగితే దానికి ఈక్వల్ గా గోల్డ్ అనేది పెరుగుతూ ఉంటుంది. బట్ గ్రాడ్యువల్ గా గోల్డ్ పెరుగుతుంది, సిల్వర్ అయితే కొంచెం ఎక్కువగా పెరుగుతుంది. బట్ వీ డోంట్ సీ 2 lakhs అయిపోయేంత, అంటే ఈ 2026 లో అంత రిటర్న్స్ వచ్చే ఛాన్సెస్ అయితే చాలా తక్కువగానే ఉన్నాయి. ఓకే, బ్యాంకింగ్ కానీ, ఐటీ కానీ, ఆటో రంగాలు ఏవైతే ఉన్నాయో ఆ సెక్టార్స్ గురించి ఏం చెప్తారు? అండ్ మార్కెట్ పుంజుకున్న నేపథ్యంలో అందులో ఎవరైనా ఇన్వెస్ట్ చేయాలన్నా కానీ, దానివైపు ఎవరైనా వెళ్ళాలని కానీ అనుకుంటే వాళ్ళకి మీరు ఎలాంటి సలహా ఇస్తారు?
ఈ టైంలో మనం కొంచెం ఏంటంటే ఇప్పుడంతా కూడా ఇప్పుడు మొత్తం అందరూ కూడా ఆలోచిస్తుంది, చూస్తున్నది, అబ్జర్వ్ చేస్తుంది యుఎస్ ఇరాన్ డీల్ గురించే మాట్లాడుకుంటున్నారు. అవును. సో యుఎస్ ఇరాన్ డీల్ వల్ల ఎలాంటి సెక్టార్స్, ఎలాంటి స్టాక్స్ పెరుగుతున్నాయి దాని మీద మనం కాన్సన్ట్రేట్ చేయాలండి. ఎప్పుడైతే మీకు క్రూడ్ ఆయిల్ ధర తగ్గిపోతుందో ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ కి అది చాలా పాజిటివ్. లైక్ హెచ్పిసిఎల్ కానీ, లేకపోతే బిపిసిఎల్ కానీ, ఐఓసి కానీ, ఇలా ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ లో మనము ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఎందుకంటే క్రూడ్ ఆయిల్ పడిపోతే లాభం వచ్చేది ఎక్కువగా ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్. అలానే మనకి ఏవియేషన్ అంటే ఎప్పుడైతే క్రూడ్ ఆయిల్ పడిపోతుందో మళ్ళీ ఈ ఏవైతే ఏవియేషన్ కంపెనీస్ లైక్ ఇండిగో కానీ, స్పైస్ జెట్ కానీ, ఇవన్నీ కూడా వాళ్ళకి కొంచెం ప్రాఫిటబుల్ గా అనిపిస్తుంది ఎప్పుడైతే క్రూడ్ ఆయిల్ ఇంటర్నేషనల్ మార్కెట్ లో పడిపోతుందో. సో వాటికి కొంచెం మనము పాజిటివ్ గా. అలానే మిడిల్ ఈస్ట్ లో ఎక్కువగా కన్స్ట్రక్షన్ లో ఉన్న ఎల్ఎన్టీ లాంటి కంపెనీస్ మళ్ళీ అక్కడ కన్స్ట్రక్షన్స్ అనేవి మళ్ళీ పుంజుకుంటాయి కాబట్టి అక్కడ కూడా అలాంటి కంపెనీస్ లో మనము ఇన్వెస్ట్ చేయొచ్చు. సో ఇక్కడ మనం చూసుకుంటే ఇప్పుడు కొత్తగా ఒక న్యూస్ అయితే అన్ని చోట్ల కనిపిస్తుందండి. సో ఇప్పుడు ఎథనాయిల్ 100% ఎథనాయిల్ తోని క్రూడ్ ఆయిల్ ని రీప్లేస్ చేసినట్లుగా అది యాక్సెప్టెన్స్ అనేది మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చేశారు. సో దీనివల్ల షుగర్ స్టాక్స్ మళ్ళీ పెరిగే అవకాశాలు ఉన్నాయి. సో ఈ విధంగా మనం క్రూడ్ ఆయిల్ మీద 100% డిపెండ్ అవ్వకుండా దాన్ని ఆల్టర్నేటివ్స్ వెతుక్కుంటూ ఉన్నాము. సో దాని మూలంగానే మనకి ఈ 100 అనేది ఒకటి వచ్చింది. అంటే 100% ఎథనాయిల్ యూజ్ చేస్తూ మనకి మార్కెట్ లోకి ఫ్యూచర్ లో మీరు గమనిస్తారు 100 రూపీస్ ఇంకా అంతకన్నా 80 రూపీస్ తో మీకు ఆ ఎథనాయిల్ ఆయిల్ చాలా తక్కువకే మీకు మార్కెట్ లో అవైలబుల్ గా వచ్చేస్తోంది. సో ఇలాంటి మార్పులన్నీ చూస్తున్నారు. దానికి సంబంధించి మనము అలాంటి షుగర్ స్టాక్స్ లో కూడా మనము ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. సో అండ్ పెయింట్స్ కూడా అండి, ఎప్పుడైతే ఆయిల్ తగ్గిందో పెయింట్ కంపెనీస్ కూడా కొంచెం పాజిటివ్ లైక్ ఏషియన్ పెయింట్స్. సో ఈ విధంగా ఇప్పుడు అంతా కూడా మీరు థీమ్ చూడాల్సింది ఏంటంటే యుద్ధం ఆగిపోతే క్రూడ్ ఆయిల్ గానీ మళ్ళీ $80 $70 గానీ వచ్చినట్లయితే ఏ కంపెనీస్ కి పాజిటివ్ గా ఉంటుంది అనేది మనం ఆలోచించి, లైక్ సిమెంట్ కంపెనీస్ కానీ, రియాలిటీ కంపెనీస్ కానీ, ఇవన్నీ కూడా మనకి గోల్డ్ ఫైనాన్సింగ్ కంపెనీస్ కానీ వీళ్ళందరికీ కూడా కొంచెం రిలీఫ్ అనేది మనకు కనిపిస్తుంది. సో అలాంటి కంపెనీస్ లో ఇన్వెస్ట్ చేసుకుంటే బాగుంటుంది. ఓకే, ప్రస్తుతం లాభాల్లో ఉన్న ఇన్వెస్టర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రాఫిట్ బుకింగ్ చేయడం మంచిదే అంటారా? ఈ సమయంలో వేచి ఉండడం మంచిది అంటారా? వేచి ఉండాలండి. ఎందుకంటే ఇంతవరకు మనకి ప్రాఫిట్స్ అనేవి రాలేదు. ఒక ఆల్మోస్ట్ ఒక 1.5 year 2 years. ఎప్పుడైతే ఏదైనా స్టాక్ మార్కెట్ లో ఒక 2-3 years వరకు కంటిన్యూస్ గా ఎక్కువ రిటర్న్స్ లేవంటే నెక్స్ట్ 2 years మంచి రిటర్న్స్ వస్తాయి. దిస్ ఈస్ వాట్ వీఆర్ ఇన్ టు ఇండియా. ఇప్పుడున్న ఈక్విటీ మార్కెట్స్ ఆ సిచ్యువేషన్ లో ఉన్నాయండి. లాస్ట్ 2 years నుంచి 2024 అంటే ట్రంప్ వచ్చిన దగ్గర నుంచి దాదాపుగా 2 years దగ్గర నుంచి ఎటువంటి రిటర్న్స్ మన ఇండియన్ మార్కెట్స్ లేవు. వేరాజ్ మిగతా అన్ని స్టాక్ మార్కెట్స్ అండి, ఇండియాని ఒక్కటి పక్కన పెడితే అన్ని స్టాక్ మార్కెట్స్ కూడా 40% నుంచి 10% వరకు మంచి రిటర్న్స్ ఇచ్చాయి. ఈవెన్ వార్ సమయంలో కూడా. దిస్ ఈజ్ నౌ. ఇప్పుడు మనం ఆ పొజిషన్ లోకి మనకి మంచి రిటర్న్స్ వచ్చే సిచ్యువేషన్ లోకి వెళ్తున్నప్పుడు ఐ థింక్ వీ హ్యావ్ టు వెయిట్ అండి ఫర్ ద నెక్స్ట్ 1.5 year వరకు మనకి మంచి రిటర్న్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే 2-3 years నుంచి మనకి రిటర్న్స్ రాలేదు కాబట్టి నెక్స్ట్ 2-3 years మంచి రిటర్న్స్ వచ్చే అవకాశాలు. ఓకే, లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్లు చేసే వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఏ సెక్టర్స్ వైపు మొగ్గు చూపితే బెటర్ అంటారు ఈ సమయంలో? సో లాంగ్ టర్మ్ అంటే ఇది చాలా అంటే సెలెక్టివ్ గా సెక్టార్ స్పెసిఫిక్ అంటే రెన్యూబుల్ ఎనర్జీ కానీ, మెటల్స్ కానీ, ఫైనాన్షియల్స్, తర్వాత మనకి డయాగ్నోస్టిక్ కంపెనీస్, ఫార్మా లాంటి డయాగ్నోస్టిక్ కంపెనీస్ లోకి వెళ్ళొచ్చు. అలానే నేను చెప్తున్న టెక్స్టైల్స్, షుగర్ స్టాక్స్, తర్వాత మనకి ఈ పోర్ట్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇలాంటి స్టాక్స్ లో అయితే మనకి ఇప్పుడు ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా ఇండియాలో మనకి వచ్చేస్తుంది. సో ఈ ఆర్టిఫిషియల్ ఎనేబుల్డ్ కంపెనీస్ ఏవైనా దానికి రిలేటెడ్ కంపెనీస్, థీమ్స్ అవన్నీ కూడా ఇప్పుడు బాగా లైమ్ లైట్ లోకి వస్తున్నాయండి. సో ఎవరైనా ఫ్యూచరిస్టిక్ గా ఆలోచించి ఇన్వెస్ట్ చేసుకోవాలంటే ఈవీ రిలేటెడ్ థీమ్స్ కానీ, ఏ ఎనేబుల్డ్ థీమ్స్ కానీ, తర్వాత మనకి డిఫెన్స్ సంబంధించిన సెక్టార్స్ కి సంబంధించినవి, అలానే ఇన్ఫ్రాస్ట్రక్చర్, బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్. ఎందుకంటే లోన్ క్రెడిట్ గ్రోత్ చాలా పెరుగుతుందండి, అందరూ లోన్లు బాగా తీసుకుంటున్నారు. సో క్రెడిట్ గ్రోత్ అనేది బాగా కనిపిస్తుంది. సో ఈ విధంగా బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ కంపెనీస్, అలానే ఈ ముత్తూట్ ఫైనాన్స్, గోల్డ్ ఫైనాన్స్ కంపెనీస్, వీళ్ళ బిజినెస్ అయితే చాలా బాగా పెరుగుతూ ఉన్నాయి. సో ఇలా గ్రోయింగ్ ఎక్కడైతే గ్రోత్ ప్రాస్పెక్టివ్స్ ఎక్కడ ఉన్నాయో అక్కడ చూసి వాళ్ళు సెక్టార్ స్పెసిఫిక్ గా లేకపోతే స్టాక్ స్పెసిఫిక్ గా ఇలాంటి టైంలో చాలా జాగ్రత్తగా ఉండాలండి. సో లైక్ ఏదైనా మనకి లైక్ మిస్టేక్స్ చేసే అవకాశం కూడా ఇక్కడే ఉంది. సో జాగ్రత్తగా ఇప్పుడు ఎందులో పెట్టుకోవాలి, ఎందులో పెట్టుకుంటే నెక్స్ట్ 2-3 years వరకు మంచి రిటర్న్స్ వస్తాయి. లేదు అంటే వీఆర్ దేర్ టు హెల్ప్ యూ. సో ఎవరైనా హెల్ప్ తీసుకోండి, మా దగ్గరైనా హెల్ప్ తీసుకోండి, బట్ మేక్ సమ్ మనీ, వెల్త్ క్రియేషన్ అయితే
చక్కగా చేసుకోవచ్చు. ఓకే. మాధవి గారు, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్‌లో స్టాక్స్‌లో ఇప్పుడున్న అవకాశాలు ఎలా ఉన్నాయి? దానిలో ఎలా ముందుకు వెళ్ళొచ్చంటారు? సో సర్ప్రైజింగ్ గా ఎప్పుడు కూడా అంటే జనరల్ గా జరిగేది ఏంటంటే మనం అనుకునేది అందరూ అనుకునేది ఏంటంటే లార్జ్ క్యాప్స్ లో మంచి రిటర్న్స్ వస్తాయి, మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ అంటే వార్ జరుగుతోంది, ఒకవైపు టెన్షన్స్ ఉన్నాయి, అన్సర్టనిటీస్ ఉన్నాయి కాబట్టి ఎవరైనా ఏమనుకుంటారు లైక్ లార్జ్ క్యాప్స్ బాగా పెరుగుతాయి, మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ లో రిస్క్ ఎక్కువ ఉంటుంది కాబట్టి అవి అసలు పెరగవు అనుకున్నామండి. బట్ ఈసారి అన్ని రివర్స్ ఏనండి. గోల్డ్ కూడా వార్ పెరుగుతున్నప్పుడు ఏమో వచ్చి గోల్డ్ పడిపోతుంది, వార్ తగ్గిపోగానే గోల్డ్ పెరుగుతుంది. సో దిస్ డైనమిక్స్ ఆల్సో హ్యావ్ చేంజ్డ్. అలానే ఇంకొక మీరు అన్నట్టుగా ఈ డైనమిక్ కూడా చేంజ్ అయిపోయిందండి. ఇప్పుడు హ్మ్. కాంట్రరీగా లార్జ్ క్యాప్స్ కాకుండా మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ మంచి రిటర్న్స్ ఇచ్చాయి. హ్మ్. హ్మ్. ఈవెన్ వార్ సిచ్యువేషన్ లో ఈవెన్ మార్కెట్స్ ఇంత డౌన్ లో ఉన్నా ఈవెన్ దేర్ ఆర్ సర్టన్ మిడ్ క్యాప్స్ అండ్ స్మాల్ క్యాప్స్, అలానే మిడ్ క్యాప్ ఫండ్స్, స్మాల్ క్యాప్ ఫండ్స్ మంచి రిటర్న్స్ ఇచ్చాయండి. సో ఇన్స్టెడ్ ఆఫ్ అంటే చిన్న చిన్న ఇన్వెస్టర్స్ కి మేము చెప్పేది ఏంటంటే ఇన్స్టెడ్ ఆఫ్ గోయింగ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ ఏమున్నాయి అని చెప్పి బై చేయడము, మిడ్ క్యాప్స్ స్టాక్స్ ఏమున్నాయని బై చేయడం కన్నా మంచి మిడ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్ స్కీమ్స్ లేకపోతే మంచి స్మాల్ క్యాప్ ఫండ్స్ మార్కెట్ లో ఉన్నాయండి. ఎందుకంటే అందులో దాదాపుగా 40 స్టాక్స్ ఉంటాయండి. మీ దగ్గర ఉన్న ఆ తక్కువ అమౌంట్ తో 40 స్టాక్స్ కొనగలరా? హ్మ్. అది మీరు సెలెక్ట్ చేసుకోగలరా? అన్ని స్టాక్స్ ని సెలెక్ట్ చేసుకోవాలి, మానిటర్ చేసుకోవాలి, అంత మనీ ఉండాలి. సో హ్మ్. ఇదంతా అంత ఈజీ అయ్యే గేమ్ కాదండి. మీకున్న కొంత అమౌంట్ ని మీరు ఒక 2 కంపెనీల్లో పెడితే అది ఫెయిల్ అయింది అనుకోండి, మీ మొత్తం మనీ పోతుంది. హ్మ్. హ్మ్. ఇలాంటి మిస్టేక్స్ చాలా మంది ఇన్వెస్టర్స్ చేస్తూ ఉన్నారు. వెళ్ళి వోడాఫోన్ లో పెట్టడం గానీ, లేకపోతే యెస్ బ్యాంకుల్లో పెట్టడం గానీ, ఇది ఇంకా ఇదే రిపీట్ అయిపోతూ ఉందండి. సో ఇలాంటివి కాకుండా అరే తక్కువ ప్రైస్ ఉందని కాకుండా మీకు అర్థం కాలేదు, ఇలాంటివి మెయింటైన్ చేయాలి, నాకైనా నేను స్మాల్ క్యాప్ లో ఉండాలి అంటే దేర్ ఆర్ వెరీ గుడ్ మ్యూచువల్ ఫండ్ స్కీమ్స్ లైక్ బంధన్ గ్యాప్ స్మాల్ క్యాప్ ఉంది, నిప్పాన్ స్మాల్ క్యాప్ ఉంది, ఎస్బీఐ స్మాల్ క్యాప్స్ ఉన్నాయి. చాలా మంచి స్మాల్ క్యాప్ స్కీమ్స్ ఉన్నాయండి. ఇఫ్ యూ వాంట్ అన్ ఎక్స్పోజర్ ఇన్ మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ ఐ డూ సజెస్ట్ గో విత్ మ్యూచువల్ ఫండ్. ఓకే. అంటే మార్కెట్‌కి సంబంధించి మీరు గమనించిన రిస్క్ ఫ్యాక్టర్స్ ఏమైనా ఉన్నాయా? వాటి గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? డెఫినెట్లీ అండి. అంటే ఈసారి మనకి 2 ఈవెంట్స్ జరగబోతున్నాయి. ఈ వీక్ అంతా మనం గమనిస్తే ఫస్ట్ ఈవెంట్ మనం మాట్లాడుకున్నట్లుగా ఫ్రైడే రోజు జెనీవాలో మనకి యూఎస్ ఇరాన్ పీస్ డీల్. ఈ లోపు ఏం జరుగుతుంది? ఆ రోజు అసలు ఏం జరుగుతుంది? మళ్ళీ ఇద్దరి మధ్య ఏమైనా లైక్ రిజల్యూషన్స్ రాకుండా ఏమైనా ఒక పాయింట్ దగ్గర ఆగిపోతే మళ్ళీ ఆ డీల్ అనేది క్లోజ్ అయిపోతే అది ఒక రిస్క్ అనేది ఉంది. సో ఎలాంటి పాయింట్స్ లో చాలా మంది అందరూ కూడా చెప్పేది ఏంటి అంటే ఒక ప్యాటర్న్ అనేది చూసేసారండి. ఏమని చూసారు? చాలా సార్లు డీల్ అనడము, అగ్రిమెంట్ అనడము, మార్కెట్స్ ని పాజిటివ్ లో తీసుకెళ్లడము, క్రూడ్ ఆయిల్ పడేయడం, మళ్ళీ ఒక 1 వీక్ తర్వాత, ఓ 4 డేస్ తర్వాత లేదు లేదు మా దగ్గర ఏమీ డీల్ కుదరలేదు, సారీ సారీ అనడం, మళ్ళీ మార్కెట్ పడిపోవడం. సో ఈ రిస్క్ అయితే అసలు పోతుంది అని అయితే నేను ఎవరు అనుకోవట్లేదండి. సో హ్మ్. ఎవ్రీవన్ ఈజ్ హ్యాస్ టు బి వెరీ కేర్ఫుల్. ఇది ఇంకా అయిపోయింది, యుద్ధం అయిపోయింది, ఇంకంతా బానే ఉంటుంది అనుకోకుండా జాగ్రత్తగా దాన్ని మానిటర్ చేసుకోవడం అనేది ఈ ఈవెంట్ ని చూసుకోండి. నెక్స్ట్ ఏంటంటే ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్స్ గురించి కూడా ఈసారి మనకి వెనస్డే రోజు చాలా ఇంపార్టెంట్ అండి. హ్మ్. కెవిన్ ఎక్స్టైమ్ ఫెడ్ చీఫ్ గా ఆయన మాట్లాడబోతున్నారు. సో యుఎస్ ఇన్ఫ్లేషన్ గురించి కానీ, గ్రోత్ గురించి కానీ, ఇంట్రెస్ట్ రేట్స్ గురించి కానీ అది కూడా మార్కెట్స్ చాలా కీన్ గా అబ్జర్వ్ చేస్తాయండి. సో లెట్స్ అంటే మేము అనుకునేది ఈసారి ఫెడ్ రేట్స్ ని యాజ్ ఇట్ ఈస్ గా పెడతారు. దెర్ వోంట్ బి ఎనీ చేంజ్ ఇన్ ద ఇంట్రెస్ట్ రేట్స్. తగ్గించడం కానీ పెంచడం కానీ ఏమీ చేయరు. దే విల్ కీప్ ఇట్ యాజ్ ఇట్ ఈస్ అనుకుంటున్నారు. బట్ వాళ్ళు ఏదైతే కామెంటరీ ఇస్తారో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఇంకా ఫ్యూచర్ లో ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్స్ పెంచుతాము అనే కామెంటరీ వచ్చిందంటే మార్కెట్స్ మళ్ళీ నెగటివ్ లోకి వెళ్తాయి. సో దట్ ఈస్ ఆల్సో దేర్. సో ఈ 2 ఈవెంట్స్ అయితే ఈ వీక్ లో అయితే కొంచెం రిస్కీగానే మనకి కనిపిస్తున్నాయండి ఫర్దర్ గా. ఓకే. కొత్తగా మార్కెట్‌లోకి రావాలనుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. వాళ్ళకి మీరు ఎటువంటి సలహాలు ఇస్తారు? ఫస్ట్ టైం వచ్చేటప్పుడు అయితే టూ మెనీ ఎక్స్పెరిమెంట్స్ అయితే చేయకండి. సో ఎక్స్పెరిమెంట్స్ టూ మెనీ కాకుండా సో స్టార్ట్ విత్ సమ్ స్ట్రాటజీ. అసలు ఒక స్ట్రాటజీ అనేది ముందు డెవలప్ చేసుకోవడం అనేది కావాలండి. అంటే రావడము, ఏదో ఏదో వీడియో ఒకటి చూడడము, ఆ వీడియోలో ఎవరో ఏవో 2, 3 స్టాక్స్ చెప్పారు కదా అని చెప్పేసి అక్కడ నుంచి ఇన్వెస్ట్ చేయడము, మళ్ళీ ఏదో వీడియో ఓపెన్ ఇలా వాళ్ళు ఏం చేస్తున్నారంటే దాదాపుగా 40, 50 స్టాకులు వాళ్ళ అకౌంట్ లో ఉంటున్నాయండి. కానీ వాళ్ళకి ఏం చేయాలో తెలియదు. 40, 50 కొనేస్తూ ఉన్నారు. అంటే వాళ్ళు చెప్పిందంతా మళ్ళీ ఎన్ని కొంటున్నారు? ఓ 4 స్టాకులు కొంటారు, 5 స్టాక్స్ కొంటారు. అంటే ప్రతి ఒక్క స్టాక్ లో 4 క్వాంటిటీ, 5 క్వాంటిటీ స్టాక్స్ కొనడం. అలా 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 వాళ్ళు 50 స్టాక్స్ కొంటూ ఉంటే ఒక్కొక్క కంపెనీలో ఓ 4, 5 స్టాక్స్ బై చేయడం. దిస్ ఇస్ నాట్ ఏ రైట్. ఇది ఎక్కువగా
మేం గమనించిందంటే అందరూ అకౌంట్స్ లో కూడా మేము మా క్లయింట్స్ దగ్గరకు వస్తారు కదా, మేము అనాలిసిస్ చేస్తాము. వాళ్ళ ఎగ్జిస్టింగ్ పోర్ట్ఫోలియోస్ అన్ని కూడా మేము చెక్ చేస్తాము. సో అందులో ఏమైనా మంచి ఉంటే ఉంచుతాము, లేదు అంటే దాంట్లో నుంచి బయటకు వచ్చేయమని చెప్తాం. సో దీస్ ఆర్ ఆల్ ది థింగ్స్ దే హ్యావ్ టు. ఎవరైతే కొత్త వాళ్ళు వస్తూ ఉన్నారో రిస్ట్రిక్ట్ టు యువర్ సెల్ఫ్. ఒక 20 స్టాక్స్ కి వరకు, ఒక 15 మించి మీరు ఎక్కువగా స్టాక్స్ మీరు పోర్ట్ఫోలియోలో పెట్టుకోవద్దు. మీరు దాన్ని మెయింటైన్ చేయలేరు. దాన్ని మేనేజ్ చేయడానికి ఏం తెలియాలి అంటే, అసలు కొనిన తర్వాత దాన్ని అమ్మేయాలో తెలియక, దాన్ని మళ్ళీ యాడ్ చేసుకోవాలో తెలియక, అసలు దాన్ని అలా వదిలేస్తూ ఉంటారండి అమౌంట్ ని. అది ఎంత లాస్ వచ్చినా దాన్ని బుక్ చేయరు, ప్రాఫిట్ వచ్చినా బుక్ చేయరు, అసలు ఏమీ చేయకుండా దాన్ని అలా వదిలేస్తూ ఉంటారు. బికాస్ దే హ్యావ్ నో ఐడియా అబౌట్ ద కంపెనీ. మీ కంపెనీ గురించి ఏమీ తెలియలేనప్పుడు మీరు ఈ విధంగా బై చేయడము, ఒక స్ట్రాటజీ లేకుండా దాన్ని ఎప్పుడు కొనాలి, ఎప్పుడు అమ్మాలి, ఎప్పుడు ప్రాఫిట్ బుక్ చేయాలి, ఎప్పుడు లాస్ బుక్ చేసి బయటకు వచ్చేయాలి, ఇవన్నీ తెలియలేనప్పుడు బెటర్ కొత్త వాళ్ళు ఎవరు కూడా ఎక్స్పెరిమెంట్స్ చేయకుండా యూ బెటర్ కన్సల్ట్ విత్ అన్ ఎక్స్పర్ట్స్. వీఆర్ హియర్ టు హెల్ప్ యూ. కొత్త వాళ్ళు అయితే అస్సలు, ఎందుకంటే మార్కెట్స్ ఆర్ వెరీ వాలటైల్ నవ్ డేస్ అండి. అంటే అప్పుడులా లేవు. అప్పుడు మనకి లాస్ట్ 2-3 ఇయర్స్ బుల్ మార్కెట్ అండి. అంటే ఎందులో మీరు పెట్టినా బాగా రిటర్న్స్ వచ్చాయి. ఎలాంటి స్టాక్ లో పెట్టినా అందరికీ మంచి రిటర్న్స్ వచ్చాయి. బట్ నౌ దిస్ ఇస్ నాట్ ద మార్కెట్ ఫర్ సింపుల్ గా అయితే లేవండి. ఇట్ హ్యాస్ బికమ్ వెరీ కాంప్లెక్స్. మనం ఏదైతే మనం ఇలా పెరుగుతుంది అని చెప్పి మీరు పెట్టినప్పటి నుంచి పడ్డం మొదలు పెడుతుంది. సో వాళ్ళు వెంటనే డిసప్పాయింట్ అయిపోతారు. ఇదేంటి నేను చూస్తూ ఉన్నాను, ఇది 40 రూపీస్ నుంచి 80 రూపీస్ అయిందని చెప్పి నేను పెడుతూ ఉంటే మళ్ళీ 80 నుంచి 40కి వస్తుంది. సో ఇలా వాళ్ళు చాలా చాలా వాళ్ళు ఎందులో పెడుతున్నారో అప్పటి నుంచి అది నెగిటివ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఓకే. సో దిల్ గెట్ డిసప్పాయింటెడ్, దే విల్ గో అవుట్ ఫ్రమ్ ద మార్కెట్స్. ఇదేదో మాకు నచ్చట్లేదని చెప్పి ఇక చివరికి వాళ్ళకి అర్థం కాక ఆ స్టాక్స్ ని అలానే ఉంచేస్తారండి. దాన్ని ఏమీ చెయ్యరు. ఇంకా ఇలాంటి మిస్టేక్స్ ఏమీ కాకుండా వెల్త్ ని క్రియేట్ చేయాలి అంటే దిస్ అ వెరీ గుడ్ ఆపర్చునిటీ అండి. జస్ట్ శాలరీస్ తోని ఈ రోజుల్లో రిచ్ అవ్వడము, లేకపోతే మన గోల్స్ రీచ్ అవ్వడం అనేది ఈ రోజుల్లో చాలా కష్టం. అందరికీ కూడా అసెట్స్ అనేవి ఖచ్చితంగా బిల్డ్ చేసుకోవాలి. ఎందుకంటే మీకు ఎంత శాలరీ పెరిగితే అంతకు మించి ఖర్చులు పెరుగుతున్నాయి కదా. అవును. సో ఇంకా మీరు ఎప్పటికీ రిచ్ అవ్వలేరండి, ఎప్పటికీ మీ గోల్స్ రీచ్ అవ్వలేరు. జస్ట్ మీరు మీ శాలరీ 10%, 5% పెరుగుతుంది, దానికి మించి ఇక మీరు ఇంకా పూర్ అవుతారు. సో దెర్ ఈస్ నో అదర్ ఆప్షన్ నవ్ డేస్ ఫర్ ఎనీ వన్. మీరు ఒక్క శాలరీ మీదే డిపెండ్ అయ్యి శాలరీతోనే మీరు అన్ని చేసేసుకోవాలి అనుకుంటే మాత్రం కుదరదు. యూ హ్యావ్ టు బిల్డ్ ద అసెట్స్. ఆ బిల్డింగ్ ద అసెట్స్ లో మనకి ఉన్న బెస్ట్ ఆప్షన్స్ ఏంటి, మనకి ఏది సూటబుల్ అవుతుంది అనేది మా దగ్గరగానే ఎక్స్పర్ట్స్ ద్వారా కూర్చొని మీరు ఇన్వెస్ట్ చేయడం అనేది, ఆ పద్ధతి అనేది నేర్చుకుంటే బెటర్ గా ఉంటుందండి. దిస్ ఇస్ వాట్ వి సజెస్ట్ ఫర్ ద బిగినర్స్. ఓకే. మాధవి రెడ్డి గారు కరెక్ట్ గా చెప్పారు. ఎందుకంటే చాలా మంది భయపడుతూ ఉంటారు మార్కెట్ వైపు చూడాలంటే, దానిపైన అవగాహన లేక ఉన్నది కూడా లాస్ అవుతాం అనుకుంటూ భయపడి వెనకడిగేస్తూ ఉంటారు. అవునండి. బట్ మనకి ఇంకో ఆప్షన్ లేదండి. వెల్త్ ని క్రియేట్ చేయాలి, గోల్స్ ని క్రియేట్ చేయాలంటే శాలరీతో అయితే అయ్యే విషయం అయితే కాదు. యూ హ్యావ్ టు డూ సంథింగ్ విత్ యువర్ సేవింగ్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్. ఖచ్చితంగా ఎఫర్ట్స్ అయితే పెట్టాలి. ఎఫర్ట్స్ పెట్టకపోతే ఇంకా మనం పూరే అయిపోతాం. రిచ్ అయితే అవ్వడం పక్కన పెడితే ఇంకా వెనక్కి వెళ్ళిపోతాం. ఎందుకంటే ఇన్ఫ్లేషన్ ఆ విధంగా పెరుగుతుంది. ఓకే. అండ్ మనం రూపీ వాల్యూలో కూడా కొన్ని మార్పులు చూసాం మాధవి గారు. అంటే ఇప్పుడు ట్రంప్ చేస్తున్న వ్యాఖ్యలు, దాని తర్వాత మళ్ళీ పుంజుకోవడం కూడా చూస్తున్నాం. ఇది ఐటీ కంపెనీల లాభాలపై ఎటువంటి ప్రభావం చూపిస్తుందంటారు? అంటే ఐటీ కంపెనీస్ లో ఈ రూపీ అనేది చాలా తక్కువ పర్సంటేజ్, ఎందుకంటే వాళ్ళు చాలా హెడ్జింగ్, చాలా కంపెనీస్ ఏం చేస్తాయంటే ఈ కరెన్సీ ఫ్లక్చువేషన్స్ హెడ్జింగ్ అనేది తీసేసుకుంటూ ఉంటారు. సో దాని మీద ఉండే ఆ పర్టికులర్ ఇంపాక్ట్ కూడా చాలా లిమిటెడ్ గా 0.5% మాత్రమే, మేబీ 1% లోపే వాళ్ళ రెవెన్యూ మీద ఇంపాక్ట్ కనిపిస్తుందండి. సో బట్ చిన్న కంపెనీస్ ఎవరైతే ఎక్స్పోర్ట్స్ చేస్తూ ఉన్నారు, ఇప్పుడే స్టార్ట్ చేస్తారో వాళ్ళైతే హెడ్జింగ్ అనేది చేసుకోరు. కాబట్టి వాళ్ళకి డెఫినెట్లీ ఇది రూపీ అనేది పడిపోవడము, ఆ కొత్తగా ఎక్స్పోర్ట్స్ లోకి వెళ్లే వాళ్ళకి చాలా ఇంపాక్ట్ పడుతోంది. బట్ పెద్ద ఐటీ కంపెనీస్ వాళ్ళందరికీ కూడా ఈ ఈక్వేషన్స్, ఈ ఫ్లక్చువేషన్స్ అనేవి తెలుసు కాబట్టి వాళ్ళు హెడ్జింగ్ చేసుకుంటూ ఉంటారు. బట్ ఐటీలో కూడా చాలా చేంజెస్ అనేవి, నాట్ ఓన్లీ రూపీ అండి, దెర్ ఆర్ మెనీ అదర్ చేంజెస్. అంటే కొన్ని కంపెనీస్ ఏఐతో చాలా అగ్రెసివ్ గా వాళ్ళు క్యాపిటల్ ని ఇన్ఫ్యూజ్ చేస్తూ ఉన్నారు. అలాంటి కంపెనీస్ లో ఎక్కువగా గ్రోత్ కనిపిస్తుంది. ఏవైతే ఎనేబుల్డ్ గా లేవో వాటిలో తక్కువ గ్రోత్ కనిపిస్తుంది. సో మిక్స్డ్ రిజల్ట్ ఇన్ ద ఐటీ కంపెనీస్ అని చెప్పొచ్చు. ఓకే. ఫైనల్ గా మాన్సూన్ కూడా స్టార్ట్ అయిపోయింది రైనీ సీజన్ లో. మరి ఆగ్రో సెక్టార్ కి సంబంధించి ఎలా ఉండబోతుంది అంటారు మార్కెట్? సో ఈసారి అయితే పెద్ద గుడ్ న్యూస్ అయితే ఏమీ రాలేదండి. సో ఈసారి అబౌవ్ అంటే నార్మల్ రెయిన్, ఎప్పుడు ఉన్న యావరేజ్ రెయిన్ కన్నా తక్కువ ఉంటుంది. ఎల్ నినో వల్ల ఈసారి ఐఎండి అనేది మన ఇండియన్
ఎకానమీకి కొంచెం నిజంగానే అది బ్యాడ్ న్యూస్ అని. అంటే ఉన్న బ్యాడ్ న్యూస్ అన్ని సరిపోలేదు. ఇప్పుడు ఇది ఎల్ నైనో ద్వారా మనకి ఇంకొక బ్యాడ్ న్యూస్ ఏంటంటే మాన్సూన్స్ ఆశించినంతగా ఉండవు. యావరేజ్ మనం ఏదైతే రెగ్యులర్ గా యావరేజ్ గా ఉండే మాన్సూన్ కన్నా తక్కువ ఉంటుంది. సో డెఫినెట్లీ దానివల్ల కొంచెం రూరల్ అగ్రికల్చర్ యాక్టివిటీస్ తగ్గడం కానీ, లేకపోతే అక్కడ ఉన్న స్పెండింగ్ కెపాసిటీ తగ్గడం కానీ, దానివల్ల మళ్ళీ రేట్లు పెరగడము. ఎందుకంటే ప్రొడక్షన్ తగ్గుతుంది కాబట్టి అక్కడ రేట్లు పెరుగుతూ ఉంటాయి. దానివల్ల మనకి ఈ కెపాసిటీ ఆఫ్ పేయింగ్ అనేది కూడా తగ్గుతుంది. సో ఓవరాల్ గా గ్రోత్ అనేది దానివల్ల కొంచెం ఇంపాక్ట్ అనేది అవుతుంది. బికాస్ ఆఫ్ ఈసారి రెయిన్స్ అనేవి తక్కువగా ఉంటాయని ఐఎండి ఆల్రెడీ డిక్లేర్ చేశారు. సో అందుకని చాలా తక్కువ వర్షాలు, అంత ఎక్కువ వర్షాలు ఈసారి ఉండకపోవచ్చు. దాని మీద ఎకానమీ కూడా కొంచెం ఇంపాక్ట్ అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ మాధవి గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి మీ విశ్లేషణ అందించినందుకు మార్కెట్కి సంబంధించి. సో ఇవి ఇప్పటివరకున్న డీటెయిల్స్. కీప్ వాచింగ్ జీ తెలుగు.